తగిన మాట చెప్పినారు. ఆడది కూర్చుండ నీకి ఇదే ఇదే సరైన చోటు. అంబదేవా, నా కళ్ళ ముందే నా బిడ్డను అవమానిస్తావా? నిన్ను మీరెందుకు ప్రభు? ఆజ్ఞాపించండి, వాడి తల నరికి మీ కాళ్ళ ముందు పడేస్తాను. ప్రసాదాదిత్య, అంబదేవుడి తలతో పాటు మా అందరి తలలు నరికి వాడదాని ముందు తల దించుకొని జీవించే కన్నా చనిపోవడమే మేలు. అసలు ఆడది ఉండవలసిన స్థానంలో ఉండకపోతే ఎన్ని మహాయుద్ధాలు జరిగినాయో మనకు తెలియదా? రామరావణ యుద్ధం జరిగినా, కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగినా కారణం ఎవరు? ఆడది కాదా? నిన్న నాయకురాలు నాగమ్మ పలనాడునే వల్లకాడుగా మార్చింది. మళ్ళీ ఎలాంటి నాశనం ఈ రాజ్యంలో సృష్టించవద్దు. కాకతీయ ప్రజల్లారా, శాంతి శాంతి. శివశక్త్యా యుక్త్యో యది భవతి శక్త ప్రభవితం. స్త్రీ శక్తి లేకపోతే ఎక్కడ శక్తిహీనుడినవుతానోనని ఆ శివుడే భార్యకి అర్ధభాగమిచ్చాడు. దేవుడిలోనే సగమైన స్త్రీమూర్తి సింహాసనం అధిరోహిస్తే తప్పేంటి? ఏ ఆడది ఎందులో తక్కువ? అయినా రావణ కష్టానికి కారణం సీత కాదు, రావణాసురుడు. కురుక్షేత్ర ప్రళయానికి కారణం ద్రౌపది కాదు, కౌరవులు. ఆడదాన్ని అవమానించిన ప్రతి ఒక్కరు వాళ్ళ వినాశనం వాళ్లే కొని తెచ్చుకున్నారు. ఈ పుక్కటి పురాణాలతో మా నోళ్లు మూయించలేరు మహామంత్రి. పురాణాలని కొట్టేసినా చరిత్రను చెరిపేయగలమా ఉప్పల సోమ? తల్లి పేరిట వంశాన్ని నిలిపి అమరావతిని పాలించిన తొలి తెలుగు చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణిని మర్చిపోయారా? ఏ మీరు కళ్ళార చూసిన రుద్రమదేవి పాలన చూసి కూడా మీకు కనువిప్పు కలగలేదా? పన్నులు రద్దు చేసింది, ముందు చూపుతో వ్యవసాయానికి చెరువులు తవ్వించింది, వ్యవసాయ శాస్త్రం అందరికి అందేలా చేసింది, ఆడవాళ్ల కోసం ప్రసూతి వైద్యశాలలు ఏర్పరిచింది, సుఖశాంతులు సుఖ సౌభాగ్యాలు మీ ముంగిట్లో నిలబెట్టింది. ఇది రేపటి చరిత్ర, భావి తరాలకి స్ఫూర్తి. విక్రమార్క శఖం, శాలివాహన శఖం లాగా రుద్రమదేవి శఖమని జనం మాట్లాడుకుని తీరుతారు. హరిహర మురారి అంబదేవుల్లారా, వేల సంవత్సరాల తరువాత మిమ్మల్నో నన్నో చరిత్ర గుర్తుంచుకుంటే అది కేవలం ఆడదైన రుద్రమదేవి కారణంగానే. ప్రజల్లారా, కొత్త చరిత్రకి నాంది పలికే సంధియుగంలో ఉన్నాం. నిన్నటిదాకా రుద్రదేవ యువరాజుకు జేజేలు పలికిన ఈనోళ్లే ఎందుకు ఎందుకు ఈనాడు రుద్రమదేవికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి? ఎందుకు? ఆడది కాబట్టే. ఈ రాజ్యాన్ని పాలించేది ఆడది అని తెలియగానే మా పంటల్ని తగలబెట్టారు, మా ఇళ్ళని దోచుకున్నారు. ఆడవాళ్ళు బయటికి రావడానికి భయపడుతున్నారు. రాజ్యమంతటా జైన వసతుల మీద దాడులు జరుగుతున్నాయి. ఎందరో జైన గురువుల్ని హతమార్చారు. అది కొందరి కుట్రే అయితే రుద్రదేవ యువరాజుగా ఉన్నప్పుడు జరగని కుట్రలు ఇప్పుడెందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే మగాడంటే భయం, ఆడదంటే చులకన. ఈ భయంతోనే కదా మీరు 25 ఏళ్ల నుంచి ఈ నిజాన్ని బయట పెట్టలేకపోయారు. ఇంతకాలం గణపతి దేవ చక్రవర్తి సార్వభౌమత్వాన్ని అంగీకరించిన మాకు కాకతీయ సామ్రాజ్యం మీద నమ్మకం పోయింది. మా సామంత రాజ్యాన్ని మేమే పాలించుకుంటాం. మా కమ్మనాడిక నుంచి స్వతంత్ర రాజ్యం. మా మునికి నాడిక కాకతీయ సామ్రాజ్యానికి కప్పం కట్టదు. మా పాకనాడు కూడా ఇక స్వతంత్ర రాజ్యమే. ఒక ఆడదానికి జేజేలు పలుకుతూ బతికితే మా రేనాడు పరువై కావాలి.
రాజులారా, నేను రాజ్యకాంక్షతో రుద్రదేవుడిగా సింహాసనాన్ని కోరుకోలేదు. ప్రజా శ్రేయస్సు కోసం ఈ బాధ్యత స్వీకరించాను. ఏ తెలుగు జాతి రక్షణ కోసం మీరు ఈ నిర్ణయం తీసుకున్నారో అది నెరవేరేంత వరకు నేను రుద్రదేవుణ్ణి. రుద్రదేవ యువరాజుగా నేను చేసిన పనుల కన్నా రుద్రమదేవిగా నా ఆడపుట్టుకునే మీరు లెక్కిస్తున్నారు. ఇంటిని చక్కదిద్దుకునే ఆడది రాజ్యాన్ని సరిదిద్దలేదా అని మిమ్మల్ని అడగను. అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. మీ అసలు సమస్య నేను ఆడదాన్ని కావడమే అయితే, నేను లేకపోతే మీకు ఏ సమస్య లేదనుకుంటే నాకీ సింహాసనం వద్దు. ఇన్నాళ్ళు నేను రుద్రదేవ యువరాజుగా ఉండడం మీ దృష్టిలో తప్పైతే అందుకు ఏ శిక్షకైనా నేను సిద్ధం. పెద్దలు ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తారు. ఏ ధర్మశాస్త్రం తిరగేసినా రుద్రమదేవి చేసిన తప్పుకి తగిన దండన మరణ శిక్ష. కానీ ఆడది కాబట్టి నగర బహిష్కరణ విధించటమైనది. రాజభోగాలు వదిలి సాధారణ స్త్రీల జీవితం గడపాలి. ఆయుధం చేపట్టకూడదు. శిక్ష వెంటనే అమలు జరగాలి. పాతికేళ్ల క్రితం ఏ ప్రమాదాన్ని ఊహించి ఇదంతా చేశాము, ఆ ప్రమాదం ఇప్పుడు ప్రళయంలా ముంచుకొస్తుంది ప్రభు.